హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి లావణ్యాస్ కిచెన్. సమ్మర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఏదైనా డిఫరెంట్గా ఒక స్నాక్ తింటే బాగుంటుంది అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ఒక స్నాక్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అది స్టార్టర్లో కూడా చేసుకొని తినచ్చు, లేదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా చేసుకొని తినచ్చు. మరి అలాంటి స్నాక్ ఏంటో తెలుసా? వెజ్ స్ప్రింగ్ రోల్స్. సో వెజ్ అండ్ చీజ్ రెండు స్ప్రింగ్ రోల్స్ చేసి మీకు ఈరోజు మన కిచెన్లో మీకోసం చూపిస్తున్నాను. మరి దాని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలనేది చూసేద్దాం. అలా మన కిచెన్లోకి వెళ్ళిపోయి రండి. మరి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రతి వెజ్జెస్ని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు. ఉల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ ఆగి క్యారెట్, ఏవైనా సరే వెజ్జెస్ పొడుగ్గా కట్ చేసుకుంటే స్ప్రింగ్ రోల్స్లోకి తినేటప్పుడు చాలా బాగుంటుంది, చూడ్డానికి తినడానికి కూడా. సో క్యారెట్ని కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. యాక్చువల్గా మీరు కావాలంటే అల్లం తురుము వేసుకోవచ్చు, గార్లిక్ తురుము సపరేట్గా వేసుకోవచ్చు. మన సపరేట్గా మళ్ళీ తురిమి వేసుకోకుండా అందరికీ రెడీమేడ్గా ఉండేది జింజర్ గార్లిక్ పేస్ట్, సో అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు క్యాబేజ్ని కూడా ఇట్లా పొడుగ్గా తురిమి క్యాబేజ్ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనకి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి. మరీ హైలో పెట్టేస్తే అవి మాడిపోతాయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కుక్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర రెడ్ అండ్ ఎల్లో ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత వెజ్జెస్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో నా దగ్గర గ్రీన్ ఉంది, సో గ్రీన్ వేసాను. ఇవి వేగిన తర్వాత పన్నీర్ తురుము కూడా వేయడం వల్ల ఏంటంటే ఇట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్. ఒకవేళ పన్నీర్ లేకపోయినా పర్వాలేదు, మీకు వెజ్జెస్ ఉన్నా కూడా అది ఒక్కటే సరిపోతుంది. పన్నీర్ ఉంది అనుకోండి, కొద్దిగా అలా పన్నీర్ని కూడా తురిమి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు మెయిన్, ఎందుకంటే మనకి స్పైసీనెస్ కూడా కావాలి కదా. సో పెప్పర్ పౌడర్ వేస్తున్నాము. పెప్పర్ పౌడర్ వేసి అలాగే దానికి సరిపడినంత ఉప్పు, సాల్ట్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీనిలోకి తర్వాత సోయా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. కలుపుకొని ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ రెండు కూడా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. సో మనకి ఈ మిశ్రమం అంతా రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు వెజ్ స్ప్రింగ్ రోల్ షీట్స్. సో ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో, డిమార్ట్స్లో ఈజీగా అవైలబుల్ అవుతాయండి. ఇది మొత్తం 20 షీట్స్ ఉంటున్నాయి అన్నమాట. చూసారు, ఇట్లా పల్చగా చక్కగా ఉంటాయి, రెడీగా ఉంటున్నాయి. సో దీనిలో మనం చేసుకున్న మిశ్రమాన్ని దానిలో పెట్టి రోల్స్ చేసుకొని వేయించుకుంటే మనకి వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి. సో దీనికోసం మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అలాగే షీట్స్ రెడీ ఉన్నాయి. ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుంటే మనం ఇవన్నీ రోల్ చేసుకునే లోపు ఆయిల్ కాయిపోతుంది. సో ఇటు కోసం స్టిక్ చేయడానికి మైదాలో కొంచెం వాటర్ కలిపి ఇట్లా పల్చగా కలిపి పెట్టుకోవాలి. అదేంటంటే మనం రోల్స్ని స్టిక్ చేయడం కోసం ఆ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు స్ప్రింగ్ రోల్స్ ఎట్లా రోల్ చేయాలంటే, మనం రెడీ చేసి పెట్టుకున్న వెజ్జెస్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఆ షీట్లో పెట్టి ఈ విధంగా చూసారుగా ఇలా ఒకసారి 2 టైమ్స్ రోల్ చేసి ఈ సైడ్స్ ఫోల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఆ వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో మనం తినేటప్పుడు బయటకు వచ్చేయకుండా ఉంటుందన్నమాట. సో అది క్లోజ్ చేస్తుంది. ఈ లాస్ట్ ఎండ్ పాయింట్లో ఈ మైదా కన్సిస్టెన్సీ, మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని స్ప్రెడ్ చేసి దీన్ని అతికించడమే. సో ఆల్రెడీ నేను రోల్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లాగా మీకు చూపించడానికి రోల్ చేశాను. సో మనకి వెజ్ స్ప్రింగ్ రోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజ్ చీజ్ రోల్ ఎట్లానో చూద్దాం.
సేమ్ మనకి రెడీ చేసుకున్న వెజ్ మిశ్రమంలోనే చీజ్ యాడ్ చేస్తామన్నమాట. ఇందాకట్లాగే వెజ్ మిశ్రమాన్ని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన చీజ్, నేను చీజ్ షీట్స్ తీసుకున్నాను. సో మీకు కావాలంటే మీరు ఒకవేళ చీజ్ క్యూబ్ లాంటిది ఏమైనా తీసుకుంటే దాన్ని గ్రేట్ చేసి దానిపైన వేసుకోవచ్చు, లేదు ఇట్లా షీట్స్ తీసుకుంటే బెస్ట్. అంటే ఇది నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేశానంటే ఇవైతే మనకి స్టోరేజ్కి బాగుంటుంది. వన్స్ మనం ఓన్లీ ఆ కవర్లోనే ఉంటుంది కాబట్టి స్టోరేజ్ పర్పస్ కూడా బాగుంటుంది. సో మనకి ఎంత కావాలి, ఇప్పుడు చీజ్ మీకు ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ ఆఫ్ ది షీట్ మీరు అక్కడ వేసుకోవచ్చు. నేను మరీ హాఫ్ వేయకుండా కొద్దిగా వేసాను. సో ఇంత వేసాను. మీకు కావాలంటే ఉంటే డబల్ వేసుకోవచ్చు, లేదా ఒకవేళ తురుముకుంటే ఎక్కువ చీజ్ కూడా, మీకు చీజ్ ఇష్టం అనుకుంటే ఎక్కువ చీజ్ వేసుకోవచ్చు. సేమ్ అట్లా పెట్టి ఆ రోల్ మనం ఇందాక ఎట్లాగా ఆ షీట్ని రోల్ చేసామో అదే విధంగా రోల్ చేసి మైదా కన్సిస్టెన్సీని దానికి పెట్టి చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్లో మనం ఆ మైదా మిశ్రమాన్ని దానికి అతికిస్తామన్నమాట. జస్ట్ అట్లా స్ప్రెడ్ చేసి ఆ షీట్ని మనము కవర్ చేసేస్తే స్ప్రింగ్ రోల్ వెజ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి రాకుండా మనకి ఇది అతుక్కుని ఉంటుంది. లేదు అని అంటే మాత్రం ఈ మిశ్రమం అంతా ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా కాగిపోయింది. సో ఇలా మీకు వెజ్ చీజ్ స్ప్రింగ్ రోల్స్ ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసుకోవచ్చు. వెజ్ రోల్స్ రెడీ చేసుకొని ఒకటేసారి మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కానీ హైలో పెట్టద్దండి, గుర్తుపెట్టుకోండి. కొంచెం మీడియంలో పెట్టుకొని నూనె బాగా కాగితే కనుక సిమ్ చేసేసుకోండి. లేదు అంటే మీడియంలో పెట్టుకుని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటే వేడి వేడి స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోతాయి. మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు దాన్ని ముందు ఒక స్టార్టర్లా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదా పిల్లలకి సరదాగా చేసి చక్కగా పెట్టుకోవాలనుకుంటే మనము పిల్లలు చక్కగా ఈవినింగ్ స్నాక్ కింద తినచ్చు, లేదా ఎవరైనా చుట్టాలు వచ్చారంటే గబగబా తెచ్చుకొని ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. డోంట్ మిస్ టు ట్రై. ఇందులో 20 షీట్స్ ఉంటాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మేము వెళ్ళి తెచ్చుకోవడం అవ్వదు, మాకు ఇంట్లో చేసుకునేట్టుగా ఉంటే బాగుంటుంది షీట్స్ కూడా అంటే కనుక కమెంట్ చేయండి. అది ఏం లేదు, మనకి మైదానే మనం లూజ్గా రెడీ చేసుకుని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకుంటే మనకి షీట్స్ రెడీ అయిపోతాయి. ఒకవేళ మీకు అట్లాంటిది కూడా మాకు కావాలి చూస్తామంటే కమెంట్ చేస్తే నేను తప్పకుండా ఆ వీడియో కూడా మీకు పెడతాను. లేదు అంటే మీరు ఇట్లా షీట్స్ తెచ్చుకొని రెడీమేడ్గా ఇట్లా చేసేసుకోవచ్చు. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. డోంట్ మిస్ ఇట్. సో రెడీ అయిపోయినాయి కదా, దీన్ని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. ఇట్లా టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Don't miss to try. Thank you for watching.